developers.google.com. దీని లోపల మీకు ఏముంటుంది? అసలు ఎస్ఈఓలో నేను ర్యాంక్ చేయాలంటే ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఆన్ పేజ్ ఎస్ఈఓ, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ. ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో కూడా మనకేంటి ఏముంది? బ్యాక్ లింక్స్ ఉన్నాయి కదా. ఈ బ్యాక్ లింక్స్ కూడా ఎట్లా కావాలనేది ఇక్కడ రాసింది. నేను ఇక్కడి నుంచి మీకు చెప్తుంది. ఒక సైట్ ఇండెక్సింగ్ అయిందని తెలుసుకోవాలంటే site.wikipedia.org అంటే మీరు ఎనీ వెబ్సైట్ సైట్ :: తర్వాత ఎనీ వెబ్సైట్ ఇస్తే చెప్పేస్తుంది. గూగుల్ సెర్చ్ కన్సోల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. క్లియరా? ఇక్కడ నెక్స్ట్ ఏం చెప్తుంది? ఇక్కడ మీ యొక్క టైటిల్ ఎలా ఉండాలి? ఇది టైటిల్ ఉంది కదా, టైటిల్లో కీవర్డ్స్ ఉండాలి. ఎలా ఉండాలి? ఏం ఉండకూడదు, అవాయిడ్ చేయాల్సింది. ఓకే, అట్లా డిస్క్రిప్షన్, మెటా డిస్క్రిప్షన్ ఏముండాలి? అవాయిడ్ చేయాల్సిన ఏంటి? ప్రతి దాంట్లో ఉందండి అవాయిడ్ చేయాల్సిన ఏంటండి. హెడ్డింగ్స్ ఉండాలా? ఇక్కడి నుంచి మనం తీసుకొని చెప్తుంది. మ్యాప్స్లో ఎట్లా ఉండాలి? అట్లానే మరి యుఆర్ఎల్ ఎలా ఉండాలి చెప్పాను కదా. యుఆర్ఎల్ సెక్షన్ ఫస్ట్ చెప్పాను. ఓకే, తర్వాత దీని బేస్ చేసుకుని కెనానికల్ ఉంటుంది. అంటే ఫావికాన్ కూడా. నెక్స్ట్ నావిగేషన్ ఏంటి? ఇంటర్నల్ లింక్స్. ఏహెచ్ఆర్ఎఫ్ అంటే ఏంటి? ఇంటర్నల్ లింక్స్. మీ యొక్క వెబ్ పేజ్లో కంటెంట్ రాస్తారు కదా, దానికి లింక్స్ ఇచ్చుకోవాలి. కీవర్డ్స్కి ఇంటర్నల్ లింక్స్. ఏహెచ్ఆర్ఎఫ్ యాంకర్ ట్యాగ్ అన్నాం కదా, అది. ఒకవేళ ఎర్రర్స్ ఉంటే 404 ఎర్రర్ చూపించాలి. వీటిలో కూడా ఎట్లా ఉండాలి అనేది ఇట్లా ఉండకూడదు. ఎట్లుండాలి? ఇదిగో ఇట్లా ఉండాలంటే page1.html ఉండకూడదు. ఎట్లా ఉండకూడదు ఏంటి అనేది నీట్గా డిజైన్ చేసి ఇచ్చారు. కీవర్డ్స్ ఎట్లా ఉండాలి? లింక్ టెస్ట్. వెబ్సైట్లో లింక్స్ ఉంటాయి కదా, ఇంటర్నల్ లింక్స్ ఎట్లా ఉండాలి? ఏటిని ఉండకూడదు, అవాయిడ్ చేయాల్సిన ఏంటి? ఫాలో నో ఫాలో అంటే రోబోట్స్. ఇదే robots.txt ఏంటి? ఓకే, ఇదంతా నీట్గా నోట్స్ ఇచ్చారండి. అంటే HTML ఏం చేయాలి ఏంటి, అవాయిడ్ చేయాల్సింది. కెనానికల్ ట్యాగ్ ఎట్లా ఉండాలి? మీ యొక్క వెబ్సైట్ని ఎట్లా ప్రమోట్ చేసుకోవాలి? బ్యాక్ లింక్స్ ఎట్లా జనరేట్ చేయాలని మొత్తం ఉంటుంది. దీంట్లో ఎక్కడ మొత్తానికి క్రాలింగ్ అండ్ ఇండెక్సింగ్ దగ్గర ఉంటుంది. robots.txt అంతా నోట్స్ ఇచ్చారు, ఒకసారి చూడండి. ర్యాంకింగ్ అండ్ అపీరెన్స్. ర్యాంక్ అవ్వడానికి ఏంటి, గూగుల్లో ర్యాంక్ అవ్వాలంటే ఏం చేయాలనేది నీట్గా ఇచ్చారు. ఏమన్నా ఫ్రెష్నెస్, లింక్ అనాలిసిస్, పేజ్ ర్యాంక్. మనకి ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇవన్నీ హమ్మింగ్ బర్డ్, పాండా, పెంగ్విన్ అల్గరిథమ్స్. ఆన్ పేజ్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఇండెక్సింగ్ ఏంటనే అనేది ఫస్ట్ సెకండ్ పేజ్ లో ఉంది. కొన్ని కీవర్డ్స్ ఎక్కడ థర్డ్ పేజ్ లో ఉంది. ఇప్పుడు ఫస్ట్ పేజ్ రావాలంటే ఇమీడియట్ తను ఏం చేయాలి? ఇంకా రెగ్యులర్ మనం చెప్పుకున్నాం కదా, ఆ పేజెస్ రెగ్యులర్ చేస్తూ ఉంటేనే వస్తుంది. పర్టికులర్ కీవర్డ్ నథింగ్ బట్ ఏంటి? పర్టికులర్ పేజ్ కదా, ఒక్కొక్క పేజ్ కి ఒక కీవర్డ్స్ ఉంటాయి, రైట్? అది విషయం. ఇక్కడ ఎక్కడ ఉంటుంది మన బ్యాక్ లింక్స్ అనేవి సైట్ లింక్స్, టైటిల్ లింక్స్. ఇవన్నీ సైట్ లింక్స్ అంటే వేర్లండి. ఇట్లా ఇవన్నీ సైట్ లింక్స్ 1 2 3 4 మామూలు గూగుల్ ఇట్లా కనబడుతుంది కదా. ఇట్లా సైట్ లింక్స్ కావాలంటే ఇక్కడ కోడ్ ఒకటి వస్తుంది, ఆ కోడ్ మనం కాపీ పేస్ట్ చేయాలి. ఇది వెబ్ మాస్టర్ టూల్స్ లో ఉంటుంది. సరే, తర్వాత మనం మాట్లాడుకుందాం. కాబట్టి ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే, బ్యాక్ లింక్స్ జనరేట్ చేయాలంటే మనకి ప్రీ ఆర్టికల్ సబ్మిషన్, పెయిడ్ తో సబ్మిషన్ చేయదు. ఆ పెయిడ్ అనే పదం ఎక్కడుందో చూపిద్దాం అనుకున్నా, అంటే బిగ్ సబ్జెక్ట్ కాబట్టి అది అక్కడ కనపడలేదు. పెయిడ్ కి వెళ్ళొద్దు, కొనుక్కోవద్దు లింక్స్, ఫ్రీగా సబ్మిషన్ చేసుకోండి. ఓపెన్ చేయండి. ఈ 200 ఆర్టికల్స్ ఉన్నాయి. ఇక్కడ 600 ఉన్నాయి, ఇక్కడ 50 ఉన్నాయి. లేదంటే మీకు ఎక్కడ ఉంది ఆర్టికల్ సబ్మిషన్? ఎక్కడుంది మీకు ఆర్టికల్ సబ్మిషన్? ఎస్సీఓ ఖజానా ఉంది కదా, ఎస్సీఓ ఖజానా దాంట్లో సబ్మిషన్ చేయండి. మంచి లింక్స్ ఉన్నాయి. వీటిలో కొన్ని ఇది హబ్ పేజెస్ బాగానే ఉంటుంది. ఓకే, ఇది బాగానే ఉంటుంది. వీటిలో medium.com కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ medium.com ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. మీడియం
ఇది కూడా ఏంటి, మన బ్లాగ్స్ ని ఆర్టికల్స్ రాయడానికి జస్ట్ స్టార్టెడ్ సైన్ ఇన్, మీ జీమెయిల్ తో సైన్ ఇన్ అవ్వచ్చు. ఇక్కడ రైట్ హ్యాండ్ ఉంది సార్, రైట్ సైడ్ ఇక్కడ ఆర్టికల్ రాసుకోవచ్చు. దీని నుంచి కూడా మనీ సంపాదించుకోవచ్చు, ఫోరా నుంచి కూడా మనీ సంపాదించుకోవచ్చు, మీడియం నుంచి కూడా సంపాదించుకోవచ్చు. ఇక్కడ టైటిల్ ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. ఓకే, స్టోరీ రాయమన్నారు. మన స్టోరీ మన దగ్గర లేదు కాబట్టి చాట్ జీపీటీ నుంచి మీరు తీసుకోండి. నేనేం చేస్తున్నా అంటే మన వెబ్సైట్ నుంచి ఏదో ఎంఐ ఏజెన్సీ కదా, మన వెబ్సైట్ ఏది ఇది అట్టు ఇక్కడి నుంచి తీసుకోండి. మీరు నీట్గా రాయాలండి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ లింక్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ లింక్స్ ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తున్నాను, ఇంతటితో జస్ట్ మీరు కావాలంటే ఇమేజెస్ కావాలంటే కూడా మీరు ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, మీరు డెస్క్టాప్ మీద ఏమైనా ఇమేజ్ ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డెస్క్టాప్ మీద ఇమేజ్ ఉంది, ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. ఇమేజ్ యాడ్ అయిందా, ఇప్పుడు పబ్లిష్, యాడ్ టాపిక్. ఏమొచ్చింది, ఆర్టికల్ వచ్చింది. ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఇక లోడ్ అవుతుంది అండి లింక్. ఎక్కడ రీడైరెక్ట్ అవుతున్నాం, ఇది ఆర్టికల్స్ రాయటం. ఇట్లా మీకు ఏంటి ఆర్టికల్కి సంబంధించి కూడా ఎక్కడున్నాయి ఎస్సీఓ ఖజానాలు చాలా ఉన్నాయి. ఎస్సీఓ ఖజానా వర్క్ అవుతాయండి, డోంట్ వరీ. మీరేం వర్క్ అవ్వదు, మనం చేసేది ఏం లేదు. ఇక్కడ ఆర్టికల్ సబ్మిషన్ ఉంది కదా, ఇట్లా కొన్నిట్లో డైరెక్ట్ సబ్మిషన్ కూడా ఆర్టికల్ ఉంటుంది, మీరు గమనించారు లేదు. డైరెక్ట్ సబ్మిషన్ లిస్ట్ లో కూడా కొన్ని ఆర్టికల్ అనే ఆప్షన్ ఉంటుంది, చూపిస్తాను. ఇది పెయిడ్ అయితే పెయిడ్ లిస్ట్ లో ఇట్లా స్పాన్సర్డ్ ఉంటాయి కదా, వీటిలో యాడ్ చేయరు, డబ్బులు అడుగుతారు. మీరేం చేస్తారు, నెక్స్ట్ ఫ్రీ దాంట్లోకి వెళ్ళండి. ఇది ప్రీమియం, కింద ఉన్నాయి కదా, ఎన్ని ఏంటాయి, ఓపెన్ చేద్దాం. వర్క్ చేస్తే లేదు తెలియదండి, మనం ఏం చేయాలి, ఓపెన్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది. ఇక్కడ ఆర్టికల్ రైటింగ్ అని ఉందా, మీరేంటి కేటగిరీ సెలెక్ట్ చేసుకుని, మన కేటగిరీ ఏంటి అది, సరే సొసైటీ కింద తీసుకున్నాం, లేదా టెక్నాలజీ ఏమంటే టెక్నాలజీ. ఓకే, గూగుల్ అల్గరిథం కూడా ఇక్కడ ఉండేలండి. ఆర్టికల్ రైట్, కానీ దీనికి ఆర్టికల్ రాసేటప్పుడు ఏం అడిగారు, ఏం పేడేనా, ఇది పనిచేస్తుంది మనకి. నెక్స్ట్ ఇది పనిచేయాలి, ఇట్లా ఉంటుంది అనమాట. మనం ఏం చేయాలంటే 1 by 1 నీట్గా చెక్ చేసుకోండి. ఫ్రీ ఆర్టికల్స్ ఏది వర్క్ చేస్తుందో మనకు తెలియదు అండి, కానీ రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అవ్వడానికి ఒకసారి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇది మన వెబ్సైట్స్లో అయితే ఎక్కువ టైం తీసుకుంటుందండి. మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా వేరే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా కొంచెం మంచి వెబ్సైట్స్ చూసి ఇది ఆర్టికల్ సబ్మిషన్ ఆర్టికల్ ఉందా, ఇక్కడ పోస్ట్ న్యూ ఆర్టికల్ ఉంది కదా. ఇక్కడ ఏం చేయాలి, మీరు వస్తే ఏం చేయాలి, సైన్ అప్ అవ్వాలి. లింక్ టు అదని ఉంది, డైరెక్ట్ సబ్మిషన్.
ఈమెయిల్కి ఒక లింక్ వచ్చింది, ఇది వెరిఫై చేయండి. పాస్వర్డ్ కాపీ చేస్తాను, ఓపెన్ లాగిన్, మన జీమెయిల్తో లాగిన్ అవ్వడం, పాస్వర్డ్ వాళ్ళు ఇచ్చారు కదా దాంతో లాగిన్. తర్వాత మీరు మార్చుకోవచ్చు. దీని కరెక్టా, రీసెట్. ఇప్పుడు ఏం చేయాలి, పోస్ట్ న్యూ ఆర్ట్. ఇక్కడ ఏమొచ్చింది, ఆర్టికల్ స్నిప్పెట్, ఇక్కడ డిస్క్రిప్షన్ 250 క్యారెక్టర్స్, ఇక్కడ బాడీలో రాసుకున్నాను. ఓకే, నేను మన వెబ్సైట్లోకి వెళ్ళి రాసుకున్నాను. అవర్ వెబ్సైట్ ఇది. కంట్రోల్ యూ అంటే స్మాల్ డిస్క్రిప్షన్ ఉంది కదా, ఇది తీసుకున్నాను. అంటే ఇక్కడ తీసుకుంటున్నా స్మాల్ డిస్క్రిప్షన్, కంటెంట్ అయితే మెయిన్ వెబ్సైట్ నుంచి నేను తీసుకుని రాస్తాను. ఇది బాడీ ఎన్ని క్యారెక్టర్స్ ఉంది, 1000. ఇక్కడ ఇది మరి ఇక్కడ లింక్స్ ఇవ్వడానికి ఉందా, ఇక్కడ టైటిల్ ఇచ్చారు రైట్, ఏంటి డిజిటల్ మార్కెటింగ్, ఆధార్ నేమ్, ఆర్టికల్ కేటగిరీ, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అవ్వాలి. ఏమిచ్చారు, ఆర్టికల్ సబ్మిట్. వేరే లిస్ట్ చూడండి, SEO ఖజానాలో ఇది అయిపోయింది కదా, పోస్ట్ ఇది ఆర్టికల్ సబ్మిషన్ చేయడానికి క్లియర్గా లేదు. రైట్ ఆర్టికల్సా, ఇక్కడ ఏం చేయాలి, సబ్మిట్ ఆర్టికల్. దీని ముందు మనం ఏం చేయాలి చెప్పాలి, ఏం చేయాలి, ఎక్కడ నుంచి సైన్ ఇన్, సైన్ అప్, లేదా లాగిన్ అవ్వదు, క్రియేట్ అకౌంట్, నెక్స్ట్. ఇక్కడ ఏం చేయాలి, రిజిస్టర్. ఉందంట, ఒకసారి నేను లాగిన్ అవుతున్నాను, ఉందంటుంది కాబట్టి పాస్వర్డ్ ఏమి ఇచ్చి, ఓకే. ఇక్కడ ఆర్టికల్స్ మనం రాసుకోవాలి, సబ్మిట్ ఆర్టికల్. చూడండి ఇక్కడ కేటగిరీ, మీ బిజినెస్ కేటగిరీ ఏంటి, నెట్ అంటే సెర్చ్ ఇంజిన్ సంబంధించిన కాబట్టి
టైటిల్ ఇప్పుడు SEO ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ కంటెంట్ మీరు మన యొక్క వెబ్సైట్ ఏదైతే ఉందో కంటెంట్ అది తీసుకొని యాడ్ చేయండి. SEO ఫ్రీ కంటెంట్ తీసుకొని యాడ్ చేయండి. అంటే మీరు ఓన్గా రాయాలండి కంటెంట్. ఓకే, ఇక్కడ హైపర్ లింక్స్ యాడ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన కీవర్డ్స్ ఇక్కడ SEO ఉంది ఎగ్జాంపుల్. దీనికి ఏం చేయొచ్చు, బోల్డ్ చేసుకోవచ్చు. దీనికి లింక్ కావాలంటే లింక్ యాడ్ చేసుకోవచ్చు. ఏ లింక్ ఇస్తారు, మన యొక్క వెబ్ పేజ్ లింక్ ఇది కాపీ చేసుకొని, ఓకే SEO కదా URL ఇది. ఈ SEO అనే టర్మ్ ని క్లిక్ చేస్తే ఎక్కడ ల్యాండ్ అవ్వాలి, వెబ్సైట్ లో ల్యాండ్ అవ్వాలి. ఇక్కడ రైట్ సైడ్ సబ్మిట్ ఆర్టికల్. ఓకే, మన ఆర్టికల్స్ చూసుకోవాలంటే మన దగ్గర సుధాకర్ అని ఉంది కదా, ఈ ప్రొఫైల్లో ఆల్ ఆర్టికల్స్ వెళ్తే మీ ఆర్టికల్స్ ఇక్కడ కనబడతాయి. టైటిల్ రాయలేదా, ఆల్ ఆర్టికల్స్ పబ్లిష్ డేట్, ఈ రివ్యూకి వెళ్తుంది అనమాట. రివ్యూకి వెళ్ళిన తర్వాత వస్తుంది. అర్థమైందండి, ఇది రివ్యూకి వెళ్తాయి. కాకపోతే లింక్ అయితే యాడ్ చేస్తాం కాబట్టి గూగుల్లో ఏమవుతుంది, లింక్ అనేది ఫలానా వెబ్సైట్ లో బ్రైట్ ఆర్టికల్స్ ప్లాట్ఫామ్ లో ఉందని చెప్పేసి క్లిక్ చేస్తాం. బ్యాక్ లింక్ జనరేట్ చేస్తాం, ఆడియన్స్ ఇక్కడ రీడ్ చేస్తే ల్యాండ్ అవుతారు. కానీ లింక్ అయితే యాడ్ చేస్తామో లేదు, సబ్మిటెడ్ అని వచ్చింది కదా, ఈ విధంగా ఆర్టికల్ సబ్మిషన్ అనేది క్రియేట్